హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి డే 2 అనమాట. అండ్ లాస్ట్ వ్లాగ్లో నేను చెప్పాను కదా, ఒక పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పేసి. ఆ పర్సన్ అయితే వచ్చేసింది. అండ్ ఈమె కెమెరాలో రావడం అయితే ఒప్పుకోవట్లేదు. సో మనం ఆమెనైతే రికార్డ్ చేయట్లేదు. సో ఇప్పుడైతే ఇషా ఫౌండేషన్ వెళ్దాం పదండి. ప్రస్తుతానికైతే చిక్బల్లాపూర్ దాటేసినాము. ఆ కొండలు మొత్తం ఫాగీ ఉన్నాయి. మంచి వ్యూ పాయింట్ అయితే వస్తుంది ఈరోజు. డ్రోన్ షాట్ అడగాల, ఎవరిని అడగాల ఆడ పోయినప్పుడు. పోయినసారి కోయంబత్తూర్లో గొడవ అయింది మాకు. యాక్చువల్గా హైవే మీద నుంచి లెఫ్ట్ తీసుకొని అయితే మేము ఇషా ఫౌండేషన్ రోడ్కి అయితే వెళ్ళాము. అండ్ ఈ రోడ్ వచ్చేసి కొత్తగా లే చేశారన్నమాట. టోటల్ చిన్న చిన్న ఊర్ల మధ్యలో నుంచి అయితే వెళ్తుంది. అండ్ ప్రజెంట్ అయితే యాక్చువల్గా హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకైతే చిక్బల్లాపూర్ రాకముందు నుంచే రైట్ అయితే తీసుకోవాలి. చిక్బల్లాపూర్ బైపాస్ రాకముందు రైట్ తీసుకోవాలి. మేము బెంగళూరు వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఎందుకు వచ్చామంటే, మా ఫ్రెండ్ పికప్ చేసుకోవడానికి బెంగళూరు వెళ్ళి మళ్ళీ ఇషా ఫౌండేషన్ సైడ్ అయితే వెళ్తున్నాము ప్రజెంట్. అండ్ చూస్తున్నారు కదా, మొత్తం టోటల్గా కొత్తగా అయితే లే చేస్తున్నారు. చిన్న ఘాట్ రోడ్ కూడా ఉంటుంది పోయే దారిలో. ఆ ఘాట్ రోడ్లో ఇంకా రోడ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అది కూడా మీకు చూపిస్తా. అండ్ ఎప్పుడు రాని ప్లేస్ ఇషా ఫౌండేషన్ ఇక్కడ అయినందుకు చాలామంది అయితే రావడం స్టార్ట్ చేస్తున్నారు. ఈ రోడ్ అయితే ఇంకా కొంచెం డెవలప్ చేయాలి, ఎందుకంటే ఊర్ల మధ్య నుంచి చిన్న చిన్న రోడ్ల మధ్య నుంచి అయితే ఊర్ల నుంచి అయితే వెళ్తుంది. అండ్ స్పీడ్ బ్రేకర్ కూడా లేవు, ఎందుకంటే సడన్గా ఇప్పుడు ఎక్కువ ఫ్లో అయిపోయిందంటే మొత్తం జామ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, 2 కార్లు పోవడం కూడా కొంచెం కష్టం అవుతుంది. అండ్ ఊరు బయట మళ్ళీ రోడ్లు నార్మల్గానే ఉన్నాయి. కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుంది. అండ్ చేస్తారు అనుకుంటా నాకు తెలిసి. అండ్ ప్రజెంట్ అయితే వెళ్ళిపోదాం తొందరగా. అండ్ ప్రజెంట్ అయితే మనం ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాం. ఎంట్రన్స్ కూడా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది. ఈ ఎంట్రన్స్ నుంచి ఎగ్జాక్ట్ 2 కిలోమీటర్స్ అయితే ఇషా ఫౌండేషన్ అంటే పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. పార్కింగ్ ప్లేస్ నుంచి ఒక 500 to 600 మీటర్స్ అయితే నడవాలి మ్యాక్స్. ఇక్కడ నుంచి ఆ ముందర చూసే కొండలు చూస్తున్నారు కదా, ఆ కొండల మధ్యలో నుంచి ఇలా గుంతలు ఉన్న రోడ్ల నుంచి అయితే వెళ్ళాలి. అండ్ ఈ రోడ్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకో 2 లేయర్స్ కాంక్రీట్ వేసేస్తే సెట్ అయిపోతుంది ఇది కూడా. అండ్ ఇక్కడ పోయే దారిలో మొత్తం క్వారీలే ఉన్నాయి. మీరు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, మొత్తం క్వారీలు తవ్వి అవే చెరువులు అయితే లాగైతే మారిపోయాయి, చిన్న చిన్న చెరువులు. అండ్ ప్రజెంట్ అయితే వెళ్దాం పదండి. ఇక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు, మొత్తం కొండలపైన అయితే ఫాగ్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ వ్యూ పాయింట్ అనమాట. మీరు దూరంలో నుంచి అయితే శివుడిని చూడొచ్చు. అండ్ సెకండ్ వ్యూ పాయింట్ వచ్చేసి కొంచెం ముందుకెళ్ళి రైట్ డౌన్లో అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం ప్రజెంట్ అయితే ఫస్ట్ వ్యూ పాయింట్ అయితే చూసేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ వ్యూ పాయింట్కి అయితే వెళ్దాం. ప్రజెంట్ అయితే మీరు చూడొచ్చు ఇంకో వ్యూ పాయింట్. ఇది వచ్చేసి సెకండ్ వ్యూ పాయింట్ అనమాట. ఇంకా డైరెక్ట్ ఈ వ్యూ పాయింట్ తర్వాత ఇంకా డైరెక్ట్ మనం పార్కింగ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతాము. అక్కడ నుంచి డైరెక్ట్ ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్ళాలి. ఓకే, ఫైనల్ ఇక్కడైతే రీచ్ అయిపోయినాము. ఇప్పుడైతే చూసుకున్నాం టెంపుల్. ఇంకా మ్యాక్సిమం అండర్ కన్స్ట్రక్షన్ అయితే ఉంది, ఇంకా వర్క్ అయితే చాలా ఉంది. కోయంబత్తూర్ లెవెల్లో అయితే వర్క్ కంప్లీట్ అవ్వలేదు. పైకి ఎక్కి సర్కిల్ కూడా తిరగడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు అనమాట. అండ్ డ్రోన్ షాట్ కూడా మాట్లాడినా నాట్ అలౌడ్ అన్నారు. ఇంకా వీళ్ళు తీయొద్దంటే మనం ఎందుకు తీస్తాము. అండ్ దూరం నుంచి తీయొచ్చు, కానీ కొండలు అడ్డం ఉంటాయి. కొంచెం తేడా అయినా ఇంకా డ్రోన్కి మంగళం పాడాల్సిందే. గోవిందనా, ఇంకా ఆ ప్రాబ్లం అవుతుంది. అండ్ దగ్గరలో శ్రీనివాస సాగర్ అని చెప్పేసి ఒక డ్యామ్ ఉందంట. ఆ డ్యామ్ దగ్గర అయితే వెళ్తున్నాం. అది 24 కిలోమీటర్స్ ఉంది, 45 మినిట్స్ టైం చూపిస్తుంది. అక్కడ వీలైతే డ్రోన్ షాట్ తింది. అక్కడ నుంచి అయితే మేము శ్రీనివాస సాగర్ డ్యామ్ కూడా ప్లాన్ చేసుకున్నాం. దాని తర్వాత ఇంకో వాటర్ ఫాల్స్ కూడా దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ ప్లాన్ చేసినా కానీ అది ఏది వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్లీ మనం మళ్ళీ ఏదో గూగుల్ తల్లి ఒక డేంజరస్ రోడ్ అయితే చూపించింది. ఆ డేంజరస్ రోడ్లో గుంతల్లో పోతూ అయితే ఫైనల్గా మనం నంది హిల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ అయితే నంది హిల్స్ సైడ్ అయితే వెళ్తున్నాం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నంది హిల్స్కి అయితే వెళ్దాం పదండి.
నైట్ నుంచి కంటిన్యూగా డ్రైవ్ చేస్తున్నా కదా, కొంచెం ఎక్కువ టైర్డ్ ఉండి ఎక్కువ వరకు అయితే బ్లాగ్ చేయలేదు. పైకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసిన. ప్రజెంట్ అయితే కార్ మొత్తం వేడి ఉంది, కొంచెం చల్లగా చేసుకొని ఈరోజు అయితే వైనాడ్ అని అనుకున్నాము. యాక్చువల్గా ధర్మస్థలకు ఓకే అనుకున్నాం, కానీ అది ప్లాన్స్ క్యాన్సిల్ చేసి వైనాడ్ వెళ్దాం అనుకున్నాము. అండ్ నాతో తేజు వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది కదా, ఆమె ఇంటికి వెళ్ళిపోతుంది ఈరోజు. ఒక్కటే ఆమె తిరుగుతుంది అనమాట మనతో పాటు. ఆమె ఇంటికి వెళ్ళిపోగానే మనం ఇంకా వైనాడు, నేను తేజు ఇంకా వైనాడుకి అయితే కంటిన్యూ అయిపోతాం. ఎక్కడి వరకు వీలైతే అక్కడి వరకు వెళ్తాం. మైసూర్లోనే రెస్ట్ తీసుకుంటాం. ఒకవేళ వీలైతే బండిపూర్ క్లోజ్ కాకముందు వైనాడు అన్న వెళ్తాం, ఏదో ఒకటి అవుతుంది. ప్రస్తుతానికైతే మనం అయితే బయలుదేరదాం టువర్డ్స్ వైనాడు, అయినా మైసూర్ అయినా. ఎందుకంటే మైసూర్ రోడ్ కొత్తగా అయింది కదా, కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్ళొచ్చు అని ఒక ప్లాన్. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. ఓకే, ఫైనల్లీ తేజ వాళ్ళ ఫ్రెండ్ అయితే వెళ్ళిపోయింది. మేము ప్రెసెంట్ పీనియా దగ్గర ఉన్నాం. యశ్వంత్పూర్ క్రాస్ అయినాము. ఇక్కడ ఒక సిగ్నల్ దాటడానికి మినిమం ఎంత టైం పట్టింది? 30 minutes. జస్ట్ ఒక సిగ్నల్ దాటడానికి 30 minutes పట్టింది. అండ్ టైం పాస్ చేసుకుంటూనే ఉన్నాము. అండ్ ప్రెసెంట్ అయితే మేము మైసూర్ వెళ్దామని అయితే ఫిక్స్ అయినాము. ఎందుకంటే నేను నైట్ నుంచి ట్రావెల్ చేస్తున్నాము, నాన్ స్టాప్ డ్రైవ్ చేస్తున్నాము అని చెప్పేసి మైసూర్ వరకు అయితే పెట్టుకున్నాం. ఎందుకంటే ఒకవేళ మైసూర్ క్రాస్ అయినా కూడా వైనాడ్ది అంటే బండిపూర్ ఫారెస్ట్ క్లోజ్ ఉంటుంది, ఆడపోయి పడుకోవాల్సిందే. దాని బదులుగా మైసూర్లో పడుకోవడం బెటర్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం అనమాట. ఇప్పుడైతే డైరెక్ట్ తుమ్కూరు రోడ్ సైడ్ వెళ్ళిపోయి నైస్ రోడ్ ఎక్కి మళ్ళీ మైసూర్ రోడ్లో దిగి బట్ మైసూర్కి వెళ్ళిపోతాము. అది బెస్ట్ రూట్ అని గూగుల్ కూడా చూపెట్టింది. అది బెస్ట్ రోడే, అది బెస్టే. అండ్ ప్రెసెంట్ అయితే మనం ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ పైన ఉన్నాము. పీనియా ఫ్లైఓవర్ అనమాట, పక్కనే ఇది కూడా ఉంది. అండ్ ఇది మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. ఈ ఏరియా చెర్లపల్లిలా, కానీ డెవలప్డ్ చెర్లపల్లి ఇది. సరే. అండ్ నేనైతే ఫుల్ టైర్డ్ ఉన్నా. మధ్యలో బ్లాగ్ చేసుకుంటూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం మైసూర్కి అయితే రీచ్ అయిపోదాం. మీద అయితే వచ్చేసినాము. ఈ నైస్ రోడ్ కూడా ట్రాఫిక్ ఉంది, కానీ మూవింగ్ ట్రాఫిక్ చాలు. ఏదో గడ్గుడ్డి కన్నా మెల్లమేలు అన్నట్లు డబ్బులు కట్టి ఈ రోడ్ మీద అయితే వెళ్తున్నాము. అది కూడా జంపింగ్ ఉంది, కానీ ఏదో ఒకటి కదా. ఆ ట్రాఫిక్ కంపేర్ చేసుకుంటే ఇది బెటర్ అనిపిస్తుంది. సో ఇప్పుడు మనము ఎటంటే మైసూర్ రోడ్లో అయితే దిగి ఇంకా డైరెక్ట్ మనం మైసూర్ హైవే అయితే ఎక్స్ప్రెస్ అయితే ఎక్కిస్తాము. ఇంకా ఎక్స్ప్రెస్ వేకి ముందు ఏమన్నా టీ బ్రేక్ అయినా తీసుకుందాం, లేకుంటే అది కూడా వెళ్ళిపోదాం టెన్షన్ లేకుండా. ఈ రోడ్ మంచిగా అనిపిస్తుంది, కానీ ఈ రోడ్ యాక్చువల్గా పెద్దగా మన హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ లాగా కట్టింటే ఇప్పుడు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవి కావు కదా. ఇది అవుట్స్కట్స్ లోనే కట్టిరు, కానీ కట్టడం మొత్తం సగం కట్టి మర్చిపోయారు. అది ముందే కట్టింటే బాగుండు. ఇది కట్టడం కూడా ఒక 6 lane కట్టింటే సగం ట్రాఫిక్ డైవర్ట్ అయ్యేది. 6 lane అన్న అట్లీస్ట్ ఒక 4 ఇటు 4 అటు 4 8 lane. హైదరాబాద్ 8 lane, కానీ దీంట్లో సర్వీస్ రోడ్ అవి ఏం లేవు. బైక్స్ కూడా టోల్ ఛార్జ్ చేస్తారు, దీనిపైన గట్టిగానే ఛార్జ్ చేస్తారు. గట్టిగానే ఉంటుంది. ఇట్లా ఉంది కథ. కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే దీన్నే అంటారు. ఓకే, ఫైనల్లీ మైసూర్ రోడ్ అయితే దిగిపోయినాము. ఇంకా ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం ఫ్లైఓవర్ అయితే ఎక్కేస్తున్నాము. మైసూర్ రోడ్ ముందులాగా లేదు, ఇప్పుడు మొత్తం 6 lane అయితే అయిపోయింది. మధ్యలో ఒక 10 kilometers స్ట్రెచ్ ఏమో బాగాలేదంట, మిగతాదైతే ఓవరాల్ క్లీన్ పర్ఫెక్ట్ 6 lane. అవతల 2 సర్వీస్ రోడ్లు అంటే 6 ఎంత 6 lane, ఇటు 3 ఇటు 3 6 + 2 కాదు, 6 + 4 10 lane టోటల్ గా 10 lane ఉంది ఇప్పుడు. ఇది ఇటు 2 laneలు, ఇటు 2 laneలు. ఇది కానీ టోటల్ గా ఓపెన్ అయితే 2 wheelers ఇంకా సర్వీస్ రోడ్ మీద పంపిస్తారంట. ఎక్స్ప్రెస్ వే మీద నాట్ అలౌడ్. చూడు, టోల్ రోడ్ స్టార్ట్స్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ కేంగిరి నుంచి, కేంగిరి దాటినప్పటి నుంచి ఇంకా స్టార్ట్ నైస్ రోడ్. తర్వాత ఇంకా ఇక్కడ వరకు హాయిగా వచ్చిన బండ్లు ఇక్కడ నుంచి జామ్ లోనే వెళ్తున్నాయి. ఇది కథ కదా, అర్థం చేసుకుంటాను. ఇంకా అదే పెద్ద రోడ్ లో హాయిగా వచ్చి చిన్న రోడ్ లో ఇరికినట్లు అయిపోతుంది కదా. వెల్కమ్ టు బెంగళూరు మైసూర్ హైవే, లెట్స్ గో. ఇది పక్కన సర్వీస్ రోడ్ చూసినా, యాక్సెస్ కంట్రోల్ రోడ్. ఇది మొత్తం ఫ్లైఓవర్ కట్టేసారు. అండ్ మెట్రో కూడా ఎక్స్టెన్షన్ చేసుకుంటే మైసూర్ వరకు వెళ్ళిపోతారు అనుకున్నాను, నాకు తెలిసి. అవును, వెళ్తారు నిజంగా.
ఆ ప్లాన్ కూడా ఉంది వీళ్ళది. ఓహో వెళ్ళినా తప్పులేదు. అండ్ లెట్స్ గో ఆన్ హైవే. మంచి మంచి వ్యూస్ షార్ట్స్ తీసుకుంటే వెళ్ళిపోతాం. ఇంత ఫాస్ట్గా ఈ హాస్పిటల్ దగ్గర వచ్చినావా? ఇది రాజరాజేశ్వరి జనరల్ హాస్పిటల్. అది అక్కడ రావడానికి 1/2 అవర్ మినిమం 20 minutes పట్టేది ఒకప్పుడు. ఇప్పుడు చూడండి జస్ట్ ఒక 5 minutes కూడా పట్టలేదు. దీనివల్ల ప్లస్ పాయింట్ ఎక్స్ప్రెస్ వే వల్ల. సో ఇంకా ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను బెంగళూరుకి. సో ట్రాఫిక్ తగ్గుద్ది. అన్నిటికన్నా ముందు అది అవుటర్ రింగ్ రోడ్ కడితే మనలాగా ప్రశాంతంగా తిరగచ్చు అటు ఇటు. ఏమంటావు? టోల్ గేట్ స్ట్రక్చర్ అయితే సూపర్ ఉంది. స్పేస్ సేవ్ చేయడానికి ఫస్ట్ పొయ్యేది పెట్టిండు, వచ్చేది అటు వేయడాన్ని పెట్టిండేమో అప్ అండ్ డౌన్. ఎందుకంటే ఇది పొయ్యేవే ఉన్నాయి, వచ్చేవి లేదు దీంట్లో. అండ్ ప్రస్తుతానికైతే సూపర్ చేసి రోడ్. ఇంకా సర్వీస్ రోడ్ కూడా ఇన్ని నుంచి స్టార్ట్ అయింది. ఇంకా వర్క్ కంప్లీట్ కాలే కాబట్టి ఇంకా డబ్బులు అయితే తీసుకోవట్లేదు. తీసుకున్నప్పుడు అయితే కొంచెం ఖాళీ అవుతుంది. పోయేదేమో ఇక్కడ కట్టిరు చూడండి. అండ్ ప్రెజెంట్ అయితే బిదడి వచ్చేసి 5 kilometers, మైసూర్ వచ్చేసి 120, మంగళూరు వచ్చేసి 376. ఇట్లా కూడా మంగళూరు వెళ్ళొచ్చు హాసన్ రోడ్ కాకుండా. ఇప్పుడు మంగళూరు వెళ్ళాలంటే ఇది బెస్ట్ రోడ్, ఎందుకంటే అట్లీస్ట్ మైసూర్ వరకన్నా సేఫ్గా రీచ్ అవుతాం అనమాట, ఫాస్ట్గా రీచ్ అవుతాము. అక్కడ నుంచి కూర్గ్ మీద మంగళూరు అయితే వెళ్ళొచ్చు. ప్రజెంట్ అయితే మేము ఆ రూట్ ఏం చూస్ చేసుకోవట్లేదు, కొత్తగా కేరళని టచ్ చేద్దామని ప్లాన్ ఉంది. కేరళ రమ్మని రమ్మని అని పిలుస్తుంది, అందుకే మేము కూడా కేరళని చూడడానికి వెళ్తున్నాం. ఈ మైసూర్ ఎట్లుంటుంది అంటే, మైసూర్ వెళ్తే ఇంకా తమిళనాడు గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా. అది తమిళనాడు కావాలంటే తమిళనాడు పోవచ్చు, కేరళ కావాలంటే కేరళ పోవచ్చు, కూర్గ్ వెళ్ళాలంటే కూర్గ్ వెళ్ళొచ్చు, ఎటు కాకుండా మంగళూరు వెళ్ళాలంటే మంగళూరు వెళ్ళొచ్చు. మైసూర్లో కూడా హాయిగా ఉండొచ్చు, బాగుంది, ప్లెజెంట్గా ఉంటుంది. ఎండాకాలం ఎక్కువ ఎండ ఉంటుంది కానీ ఈ టైంలో ప్లెజెంట్గా ఉంటుంది. అండ్ ఈ రోడ్ని ఇంకా కొంచెం డెవలప్ చేయాలి, గట్టిగా డెవలప్ చేస్తే ఇంకా దీన్ని తిరుగులేదు అన్నట్లు ఉంటుంది. వీళ్ళు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ కొంచెం గట్టిగా కట్టాలి. వీళ్ళు ఓపెనింగ్ చేసే వరకు లే చేసిన రోడ్డు కూడా పాతగా ఎలా ఉంది. ఓపెనింగ్ టైంకి మళ్ళీ కొత్త రోడ్డు ఏదేమంటారు మెయింటెనెన్స్ వస్తుందేమో. ఇక్కడ నుంచి బాగుంది రోడ్డు, వచ్చింది కొత్త రోడ్డు. సర్వీస్ లైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సర్వీస్ లైన్ కూడా స్టార్ట్ అయింది. ఫ్లైఓవర్, అబ్బో వాటే ఫ్లైఓవర్, కింద రైల్వే ట్రాక్ ఉంది, భలే పెట్టిరు. అది మొత్తం ఇట్లా బైపాస్ చేస్తుంటే సూపర్ ఉంది అసలు. ఇంతకంటే ఏం కావాలి మనకు? ఈయన ఎవరు? ఈయన కుమారస్వామి. కాంగ్రెస్ ఎవరు నాకు తెలియదు. సినిమాలో అయితే బెస్ట్ కదా. ఆ సినిమాలో ఒక హీరో ఉంటాడు చూడు తెలుగులో, ఒకటి జాగ్వార్ అని సినిమా తీసింది, గుర్తుందా? హీరో వాళ్ళ నాన్న 100 కోట్లు పెట్టి అప్పట్లో లాంచ్ చేసిండు తమ కొడుకుని, కానీ వాడు ఎంపీ లాగానే గెలిచిండు. సినిమాలు 2-3 సినిమాలు చేసిండు, తెలుగులో ఒక సినిమా చేసిండు మంచిగా. వాళ్ళ నాన్న ఎర్ర లైట్లు పెట్టిరు, మంచిగా ఇది పెట్టచ్చుగా, వైట్ LED లైట్లు. మన హైదరాబాద్ లో వెలిగిపోద్ది కదా. కానీ ఇది డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది కదా, కానీ అది సేఫ్టీ ఇస్తుంది. మద్దూరు తర్వాత రోడ్ మధ్యలో మొత్తం అండర్ కన్స్ట్రక్షన్ ఉందన్నమాట, ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఒక అండర్ పాస్ అయితే అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, ఒక బైకోడు వెళ్ళిండు. ఆ బైకోడు వెళ్ళగానే అందరూ బ్యాక్ టు బ్యాక్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న అండర్ పాస్ దగ్గరికి అయితే వెళ్ళారు. ఒక బైక్ వెనుక ఒక కార్ వెళ్ళింది, డస్టర్ వెళ్ళింది. ఈ డస్టర్ వెళ్ళింది. ఈ డస్టర్ చూసి నేను వెళ్ళినా, ఇంకా నా వెనుకలో ఒక లేదన్నా ఒక 20 కార్లు వచ్చింటాయి కదా, అందరు యూటర్న్ తీసుకొని మళ్ళా సర్వీస్ రోడ్ పైన, అంటే ఈ పక్కలో ఉన్న అండర్ పాసే, ఈ పైన సర్వీస్ రోడ్ నుంచి అయితే వెళ్తున్నాము. అండ్ భలే నవ్వొచ్చింది ఆ మూమెంట్ లో, వీడియో తీయలేదు కానీ నాకు అందరు నవ్వొచ్చింది, అందరు యూటర్న్ తీసుకున్నారు, నాకైతే నవ్వొచ్చింది. అండ్ ఎక్కడున్నాం కూడా తెలియదు, జస్ట్ గో అండ్ ఫ్లో, సింపుల్.
మైసూర్ రీచ్ అయ్యాక కలుద్దాం. మన టీజీ ఏమో అరే లాకేశ్వరేది నువ్వు 2201 తీసుకున్నావు, నేను 208. అండ్ ఇప్పటికైతే ఆ పిల్ల ఆ రూమ్లో వెళ్తుంది, ఈ పిల్ల ఆ రూమ్ వెళ్తుంది, మనం ఈ రూమ్కి అయితే వెళ్తాము. ఫుల్ టైర్డ్గా ఉన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అనిల్ సాయింగ్ ఆఫ్ బాబాయ్, మీట్ యూ నెక్స్ట్ బ్లాగ్. ఈ రోజుకి 908 కిలోమీటర్స్ అయితే అయ్యింది. నేను నైట్ నుంచి సాగొట్టిన, ఈరోజు నెక్స్ట్ ఆ బండికి అయితే. అండ్ బాబాయ్, పొద్దున కలుద్దాం. రేపైతే వయనాడు వెళ్తున్నాం. ఆ ప్లాన్ ఏందనేది రేపు మాట్లాడుకుందాం. బాయ్.